అందరికీ నమస్తే. నేను మీ డి రాజారాం. అందరినీ కొంతకాలం, కొందరిని ఎల్లప్పుడూ మోసం చేయొచ్చు, కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేదు. ఇది సరిగ్గా నరేంద్ర మోడీకి, బీజేపీకి సరిపోతుంది. ఎందుకంటే గత 13 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఒక నెరేటివ్ని తీసుకొచ్చి హిందూ ముస్లిం పేరు మీద ఒక నెరేటివ్ని తీసుకొచ్చి అభివృద్ధిని పక్కన పెట్టి గాలి కొదిలేసి దేశాన్ని అధోగతి పాలు చేసింది. ఇవాళ దాన్ని యువత, విద్యార్థులు, మధ్యతరగతి ప్రజలు గుర్తించారు. దాంట్లో భాగంగానే నిన్న మొన్న జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు, యువత దేశవ్యాప్తంగా మొత్తం ముందుకొచ్చి ఢిల్లీ కేంద్రంగా నీట్ పేపర్ లీక్ వ్యతిరేకంగా విద్యా వ్యవస్థ బాగుపరచాలని చెప్పేసి మొత్తం యువత అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి నరేంద్ర మోడీ మెడల్ వంచి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆమోదింపజేసుకున్నారు. ఒకటి ఊరందరిది ఒక మాట అయితే ఊసిరి పిట్టది ఇంకో ధర అన్నట్టుగా ఇలా బండి సంజయ్, కొండా విశ్వేశ్వరరెడ్డిలు ఏం మాట్లాడుతున్నారంటే అసలు పేపరే లీక్ కాలేదు, అసలు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోలేదు, అసలు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చేసినట్టు పోరాటంలో కానీ దేశవ్యాప్తంగా జరిగినట్టు పోరాటంలో అసలు విద్యార్థులే లేరు అని ఇలా బండి సంజయ్ మాట్లాడుతున్నారు. నాకు అంతకుముందు బండి సంజయ్కి మోకాలలో మెదడు ఉందనుకునేది, కానీ నిన్న మొన్న నాకు అర్థమైందంటే అసలు మోకాలలో కూడా లేదు కదా, అరికాలలో కూడా బండి సంజయ్కి మెదడు లేదు, అసలు వాడికి మెదడే లేదని నాకు అర్థమైంది. ఈ విశ్వేశ్వరరెడ్డి కూడా బండి సంజయ్ తోడని ఊతున్నాడు, విశ్వేశ్వరం మాట్లాడుతున్నాడు. ఒకటి అర్థం చేసుకోండి, అందుకోసం మన అంధభక్తులు కూడా అంటారు మన వాళ్ళు చాలా మంది. ఎందుకంటే మీకు ఏం శాస్త్రీయంగా మీరు ఆలోచించారు. ఇవాళ బండి సంజయ్, నువ్వు కేంద్ర హోంశాఖ మంత్రి కదా, నీకు మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఎవరెవరు పాల్గొన్నారో నీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తాయి కదా, నీకు ఐబీ రిపోర్ట్ వస్తాయి కదా. అసలు హోంశాఖ మంత్రి, సహాయ మంత్రి కదా, అసలు దాన్ని సోయిందా నీకు? స్వయంగా ఈ ఉద్యోగంలో మీ అస్సాం మంత్రి కూతురు పాల్గొన్నది. ఆమె పేరు దిబిషా మహంతి. ఏం పేరు? దిబిషా మహంతి. ఆమె కేశవ్భాయ్ మహంతి యొక్క కూతురు. అతను అస్సాంలో రెవెన్యూ శాఖ మంత్రిగా ఇప్పుడు కొనసాగుతున్నాడు. అతను అస్సాం గణ పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్. మీ హేమంత బిశ్వా శర్మ కేబినెట్ లో ఆయన ఒక మంత్రి. ఆయన కూతురు దిబిషా మహంత మొత్తం గువాహతిలో జరిగిన విద్యార్థుల ర్యాలీలో ధర్నాలో పాల్గొని ఆమె ఇచ్చిన స్లోగన్ వింటే నువ్వు నీళ్ళని బయలుపడి ఆత్మహత్య చేసుకుంటావు. ఆమె ఏమిచ్చింది? మేమనలే, నీమ్కే పత్తా కడవా హై, మోడీ సాలా బడవా హై. నీమ్కే పత్తా కడవా హై, మోడీ సాలా బడవా హై అంటే అర్థం ఏంటంటే వేప చెట్టు చేదు ఉంటది, బాంబర్ది మోడీ వ్యభిచారి బడవా. మేమేమనలే, విద్యార్థులనలే, విద్యార్థి నాయకత్వం సౌరవ్ దాసో లేకపోతే అభిజిత్ బెనర్జీ అనలే, అభిజిత్ దీప్కిన్ అనలే. అన్నది మీ మంత్రి కూతురు దిబిషా మహంత. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు? అంతేకాదు, మీ ఒరిస్సా ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడో కేంద్రానికి మొన్న రాజీనామా చేసిందో, ఆయన స్వయంగా ఒరిస్సా రాష్ట్రం సంబంధించిన వ్యక్తి. ఆ ఒరిస్సాలో ఇంకొక ఎంపీ ఉంటుంది, బీజేపీ ఎంపీ. ఆమె పేరు ఒక ఎంపీ ఉన్నది, అపరాజిత సారంగి అనే ఒక ఎంపీ ఉన్నది. ఆమె ఒరిస్సా ఎంపీ, బీజేపీ ఎంపీ. ఆమె కూతురు అర్పితా సారంగి. ఆమె స్వయంగా ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని. పోస్ట్ పెడితే ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీలు, మీ నాయకులందరూ ఆ ఎంపీ మీద ప్రెజర్ చేస్తే, ఆ ఎంపీ అపరాజిత గారు అర్పిత మీద ప్రెజర్ పెడితే ఆమె ఏమన్నదంటే, నేను భయపడా, నేను డిలీట్ చెయ్యా ఇన్స్టాలో పోస్ట్ చేసినటువంటి ఏదైతే ఉందో పోస్ట్ ని అని అర్పిత స్వయంగా చెప్పింది. ఆమె ఇంకొక మాట ఏంటంటే, నేను భయపడను, నేను డిలీట్ చేయను, జై జగన్నాథ్, జై హిందూ అని మాట్లాడింది ఆమె. ఇది తెలుసుకోను. ఇక దేశవ్యాప్తంగా ఎంతమంది లక్షల మంది రోడ్ల మీదకి వచ్చిండ్రు.
రియా అహీర్ అనే ఒక అమ్మాయి బాంబేలో బస్ ఆపింది, తోటి సహచరులందరూ అరెస్ట్ చేసి తీసుకుపోతే ఆమె ఆర్మీ ఆఫీసర్ కూతురు. అంతెందుకు మీరు వ్యతిరేకించే నేహా బోరా ఏదైతుందో అమ్మాయి జేఎన్యూ స్టూడెంట్ లీడరు, ఐసా స్టేట్ నేషనల్ ప్రెసిడెంట్ ఏదైతుందో మొన్న దీక్షలో పాల్గొంది కదా వాంగ్చుక్తో సహా, ఆమె మీకు నచ్చకపోవచ్చు, లెఫ్ట్ విద్యార్థి నాయకులు కావచ్చు, కానీ ఆమె స్వయంగా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఆమె తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబం అంతా బీజేపీలో ఉన్నారు. అట్లా లెక్కలు పెట్టుకుంటూ పోతే మొత్తం అందరూ కూడా వాళ్ళు విద్యార్థులే కాదంటాడు. ఇంకో చదువు రాదు, ఇదంతా 10th క్లాస్ ఫెయిల్ అయ్యలేదు, అసలు 10th క్లాస్ కూడా పాస్ కాలేదు వీళ్ళు. నరేంద్ర మోడీతో మొదలుకుంటే వీడు బండి సంజయ్ వరకు. ఈ చదువుకున్న వాళ్ళకి వీళ్ళు ఏం తెలుస్తుంది? వాళ్ళు విద్యార్థులు కాదంటే చదువుకున్న వాళ్ళు కారంటే. ఆ సౌరవ్ దాస్ అనే అబ్బాయి ఎంత గొప్పగా జర్నలిజంలో నిష్ణాతుడైన గొప్పగా చదువుకున్నటువంటి వ్యక్తి. ఇంకొక అతను ఉన్నాడు అస్తోస్ రంకాన్. అస్తోస్ రంకా అయితే ఐఐటి కాన్పూర్ లో చదివిండు, ఐఐటి చదివిండు. ఆయన లండన్ లో స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదివిండు. ఆయన ఇంత పిల్లలంతా కూడా గొప్పగా చదువుకున్నటువంటి పిల్లలంతా కూడా మొత్తం కూడా మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు, అన్ని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా దేశమంతా యువతంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేస్తుంటే వీళ్ళంతా విద్యార్థులే కదని మాట్లాడతారు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, మీరు ఎందుకు రాజీనామా చేసిండ్రు? 5 లక్షల మంది విద్యార్థులు వచ్చింది. మీరు ఏమనుకున్నారంటే 5,000 మంది ఇక్కడ ఉన్నారు టెంట్ దగ్గర, ఇంకొక 5,000 మంది వస్తారు, 10,000 మంది వస్తారని చెప్పేసి మీ లెక్కలు. నువ్వు హోంశాఖ సహాయ మంత్రి కదా, అసలు నీకు ఆ శాఖలో ఏం జరుగుతుందో తెలుసా నీకు? దేశంలో ఏం జరుగుతుందో తెలుసా నీకు? మీరు 10,000 మంది వస్తారనుకుంటే 5 లక్షల మంది విద్యార్థులు వచ్చారు. ఎందుకు వచ్చారు 5 లక్షల మంది? ఎట్టొచ్చారు? 10 సంవత్సరాలుగా మీరు చేస్తున్న ఘనకార్యం. ప్రతి సంవత్సరం నీట్ పేపర్ లీక్ అవుతుంది. నీట్ ఎగ్జామ్ ఎంతమంది రాస్తారో తెలుసా నీకు? ప్రతి సంవత్సరం లక్షల మంది రాస్తారు. ఎస్ఎస్సీ ఎగ్జామ్ పేపర్ లీక్ అవుతుంది తెలుసా నీకు? స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటారు దాన్ని, అది లీక్ అవుతున్నది. ఆర్ఆర్బి కోసము, బ్యాంకింగ్ కోసము, రైల్వే బోర్డు కోసము చాలా మంది పిల్లలు ప్రిపేర్ అవుతారు. ఢిల్లీలో యూపీఎస్సీ ప్రిపేర్ అవుతారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో కూడా ప్రిపేర్ అవుతారు పిల్లలు. మన దగ్గర ప్రిపేర్ అవుతారు కదా, తెలుసున్నవారులో లేకపోతే అశోక్ నగర్లో ఎందుకు పిల్లలందరూ ఉద్యోగాలు వాళ్ళు బయటకు వస్తున్నారు? వాళ్ళందరూ వేల మంది మొత్తం అక్కడ కోచింగ్ సెంటర్లో ఉండి చదువుకొని రూములు తీసుకొని స్టడీ హాళ్లలో, లైబ్రరీలలో చదువుకుంటారు. మీకు తెలియదు, మీ చదువు లేదు కాబట్టి మీకు తెలియదు. ఇలా లక్నోలో కానీ, పాట్నాలో కానీ, ఢిల్లీలో కానీ దేశవ్యాప్తంగా చాలా మంది పిల్లలు, విద్యార్థులు, నిరుద్యోగులంతా చదువుతున్నారు. మీరు ప్రతి ఎగ్జామ్ను మీ రాష్ట్రాలలో, బీజేపీ పాలిత రాష్ట్రాలలో మొత్తం పేపర్ అన్ని లీక్ అయినాయి. అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొత్తం ఎగ్జామ్స్ అన్ని లీక్ అయినాయి. ఇది అందుకోసమే ఇలా కోట్ల మంది, దాదాపుగా 10 కోట్ల మంది విద్యార్థులు దీనికి బలైపోయిండ్రు ఈ పేపర్ లీకేజ్ వల్ల. ఒక్క వల్ల కాదు, అందుకోసం 5 లక్షల మంది విద్యార్థులు వచ్చిండ్రు. కాబట్టి మీరు ఇంకా ఎన్ని రోజులు ప్రజల్ని మోసం చేయలేరు. మీ బండారం బయటపడ్డది. ఇవాళ దేశం అంతా కూడా మేల్కొన్నది. మీరు ఏం చేస్తున్నారో, మీ దేశానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి మీ మొత్తం కూడా ప్రజలు గమనించిండు. విద్యార్థులు, యువత ముందుకు వచ్చిండ్రు. ఇప్పటికైనా మీరు మారి ఈ దేశము అభివృద్ధి పునాది మీద ముందుకోవాలి. మతం పేరు మీద, కులాల పేరు మీద మీరు ఈ దేశాన్ని ఇంకెన్ని రోజులు నడపలేరు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఈ దేశం చాలా గొప్పది. బండి సంజయ్ చదువులేని సన్నాసి, మీకు దేశ భక్తి ఎన్నడూ లేదు. మీకు జాతీయ భావాలు కూడా ఎన్నడూ లేవు. మీరు జాతిని విచ్ఛిన్నం చేస్తూ విచ్ఛిన్నకారులు, మీరు విష నింపుటోళ్ళు మీరంతా. ఈ దేశం చాలా గొప్పదిరా. ఈ దేశము చార్వాకులు పుట్టింది. ఈ దేశంలో బౌద్ధము, జైనము, అజీవక మతము, వైష్ణవము, శైవము, సూఫీ మతము, కబీరు, గురునానకు, తుకారాం, మీరాబాయి, తెలుసారా ఇవన్నీ? మీకు ఏమన్నా తెలుసా? వీళ్ళెవరో తెలుసా మీకు? ఈ దేశం గురించి తెలుసా మీకు? ఈ దేశంలో ఉన్న చరిత్ర తెలుసా? ఈ దేశానికి ఉన్న చరిత్ర, గొప్ప సంస్కృతి తెలుస్తాయి, భిన్నత్వం, ఏకత్వం తెలుసా మీకు? ఇంత గొప్ప దేశాన్ని సర్వనాశనం చేస్తా అంటే ఇలా యువత కూర్చుంటా అనుకుంటున్నారా? కుదరది. మీరంతా మూసుకొని మీ దుకాణం బంద్గా. ఇలా నువ్వు మళ్ళీ నేను బండిసని చెప్తున్నా, నువ్వు ఎంపీ కాదు కదా, నువ్వు కార్పొరేటర్ కూడా గెలవు. జై తెలంగాణ, జై హింద్.